తెల్లారేసరికి అంతా తారుమారు. కాంచన దెబ్బకు పారు, జ్యో విలవిల. దీప, కార్తీక్ ఒక్కటైన వేళ. కార్తీక్, దీప దూరంగా ఉండాలనే జ్యోత్స్న నిర్ణయం తెలిసి కోపంతో రగిలిపోతుంది కాంచన. జ్యో, శివనారాయణల ముందే దశరథకు కాల్ చేసి అడుగుతాను అంటూ రచ్చ చేస్తుంది. దీంతో కాంచనకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తాడు కార్తీక్. అమ్మ ఆగమ్మ, ఈవిడగారు ఏమైనా సత్యహరిశ్చంద్రుడి తోడల్లుడి కూతురా ఏంటి? జరిగిందంతా యాథార్థంగా చెప్పడానికి కంపెనీ ఈవిడ గారి చేతుల్లో పెడితే ఉద్యోగులు అందరూ అడుక్కు తినాలి అంటాడు కార్తీక్. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. నేటి హైలైట్స్ చూద్దాం. కార్తీక్ అలా అనడంతో జ్యోత్స్నా కోపంగా బావా అని అరుస్తుంది. ఏంటి బావా, గతాన్ని మర్చిపోయావా? స్టైకులు, బందులు, తిరుగుబాటలు ఇవే తమరు సాధించిన బంగారు పతకాలు. నంబర్ 1 కంపెనీని నాశనం చేశాయా? ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేశావు. నువ్వు మళ్ళీ సీఈఓ అంటే భయంతోనే సగం మందికి మోషన్స్ పట్టుకున్నాయి. టెంపరరీ అని తెలియగానే నిమ్మరసం తాగి శాంతించారు. లేదంటే ఆఫీసులో సగం మంది ఎంప్లాయీస్ అంతా 50 డిగ్రీల ఎండతో కాదు నీ దెబ్బతోనే చచ్చేవారు అంటాడు కార్తీక్. మాటలతో బెదిరించడం తప్ప నువ్వేం చేయలేవు బావా అంటుంది జ్యోత్స్న పొగరుగా. ఇదిగో ఈ పొగరు తగ్గిద్దామనే పోటీ పెట్టారు. అందరి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మనమేమి కల్పవృక్షం కింద లేము. అమ్మ కోరినవి అన్ని క్షణాల్లో జరిగిపోవడానికి కొన్ని జరగాలంటే కొన్ని భరించాలి అంటాడు కార్తీక్. ఎంతకాలం భరించాలిరా అంటుంది కాంచన ఆవేదనగా. 2 వారాలే కదా అంటాడు కార్తీక్. 2 వారాలు దీపను వదిలేసి ఎలా ఉండగలవురా అంటుంది కాంచన. కార్తీకదీపం సీరియల్ ఫోటో కర్టసీ బై స్టార్ అండ్ జియో హాట్స్టార్. దీపా నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకునిరా. కాంచన అలా కన్నీళ్లతో బాధగా కార్తీక్తో అనగానే కార్తీక్ కాంచనతో, పెళ్లైన తర్వాత మాకు ఆషాఢం రాలేదు కదా. ఈ 2 వారాలు ఆషాఢం అనుకుంటాను. కాకపోతే భార్యను పుట్టింట్లో కాదు అత్తింట్లో వదిలేసి వెళ్తున్నాను. దీప నా బ్యాగ్ తీసుకురా అంటాడు. నేను మా అన్నయ్యతో మాట్లాడతాను అంటూ ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది కాంచన మళ్ళీ. ఇంక మాట్లాడటానికి ఏం లేదమ్మా అంటూ ఫోన్ లాక్కుని. దీప నువ్వు వెళ్ళు బ్యాగ్ తీసుకునిరా అంటాడు కార్తీక్. దీప బ్యాగ్ తీసుకుని వస్తుంది. అత్తా ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా అంటుంది జ్యోత్స్న. చెట్టు నీడ కింద ఉన్న కొడుకును పడగ కిందకు పంపుతున్నాను అంటుంది కాంచన బాధగా. నేనేమి విష సర్పాన్ని కాదులే అత్తా అంటుంది జ్యోత్స్న. రా బావా పోదాం అల్లాడిన దీప, కాంచన, శ్రీధర్. జ్యో అలా అనగానే అంతకంటే ప్రమాదకరమైనదానివే నువ్వు అని అరుస్తుంది కాంచన. నీ కోడలు పోటీకి రాకపోతే ఇదంతా జరిగేది కాదు కదా. అప్పుడు నువ్వు నిందించాల్సింది నన్ను కాదు నీ కోడలిని అంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ బ్యాగ్ తీసుకుని వస్తుంది దీప. ఇప్పుడు నువ్వు ఆషాఢం పెళ్లికోడుకువి బావా. నిన్ను దగ్గరుండి తీసుకెళ్లాల్సింది నేను. బాయ్ అత్తా నీ కోడుకుని తీసుకెళ్తున్నాను అంటుంది జ్యోత్స్న. దీంతో దీప, కాంచనలకు జాగ్రత్తలు చెబుతాడు కార్తీక్. ఈ వీడ్కోలు ఎంతసేపు బావా? బ్యాగ్ పట్టుకుని చేతులు లాగుతున్నాయి. 2 వారాలు ఈ కమర్షియల్ బ్రేక్ ఎంజాయ్ చేయండి అంటూ దీప, కాంచన, శ్రీధర్ల కళ్లముందే కార్తీక్ చేయి పట్టుకుని తీసుకెళ్తుంది జ్యోత్స్న. పారు ప్రశ్నలు. కాంచన బాధతో అల్లాడిపోతుంది. కార్తీక్, జ్యోత్స్న ఇంటికి రావడంతో ఎదురుగా ఉంటుంది పారిజాతం. ఏమే జ్యోత్స్నా, చివరకు నువ్వు నా మనవడికి కారు డ్రైవర్ అయ్యావన్నమాట అంటుంది పారిజాతం కావాలనే. ఇప్పుడు నీ మనవడు ఆషాఢం పెళ్లి కోడుకులే. చూసే యాంగిల్ను బట్టి అర్థం మారిపోతుంది అంటాను అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు నువ్వు ఏ యాంగిల్లో చూస్తున్నావో అంటుంది పారిజాతం. ఇప్పుడు నేను బావకు మార్గదర్శిని, అంతేకాదు దిశానిర్దేశాకురాలిని అంటుంది జ్యోత్స్న. నేను ఏ రోడ్డుకు పోవాలన్నా కూడా తనే చెబుతుందన్నమాట అంటూ పారిజాతంకు క్లారిటీ ఇస్తాడు కార్తీక్. పారు మాత్రం మనసులో తెగ సంబరపడుతుంది. పైకి మాత్రం బాధగా నటిస్తుంది. జ్యో తెలివైన మాటలు. ఇక పారు, జ్యోతో అర్థమైందిలే కాని నువ్వు పెట్టిన కండీషన్లు తెలుసుకోని మీ అమ్మ నీ మీద కోపంగా ఉంది. వెళ్ళు లోపలికి వెళ్ళాగానే నిన్ను చిత్తడి చేస్తుంది. రేయ్ మనవడా నువ్వు దాని కండీషన్లకు ఒప్పుకోకుండా ఉండాల్సింది అంటుంది పారిజాతం. కొన్నిసార్లు తప్పదు పారు అంటూ వెళ్ళిపోతాడు కార్తీక్. మీకు ఏ దారి లేకుండా చేయడమే నా పని అనుకుంటుంది పారిజాతం మనసులోనే. ఇంట్లో జ్యోత్స్న కోసం ఎదురు చూస్తుంటుంది సుమిత్ర.
తాత దశరథ్ కూడా అక్కడే ఉంటారు. జ్యో కార్తీక్తో పాటు లోపలికి వెళ్ళి బ్యాగ్ పక్కనే పెట్టి, మమ్మీ జరిగిందంతా తెలుసుకొనే ఉంటావు. జరిగిందాంట్లో నా తప్పేమైనా ఉంది అంటే ఇప్పుడే దీపను పోటీ నుంచి తిప్పుకోమనండి. దీప పోటీ నుంచి తప్పుకుంటే ఇప్పుడే నేను సారీ చెబుతాను అంటుంది తెలివిగా. ఇంతలో పారు కూడా వస్తుంది అక్కడికి. అయితే పోటీ నుంచి దీపను తప్పుమని చెబుదాం. నువ్వు ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. కాని భార్యాభర్తలను విడదీయడం తప్పు కదా అని అడుగుతుంది సుమిత్ర. దీప ఒప్పుకుంది కదా. ఒకవేళ నీలా వ్యతిరేకించి ఉంటే నేను నా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాన్ని. దీప బావ ఒప్పుకున్నప్పుడు నేనేం చేస్తాను మమ్మీ అంటుంది జ్యోత్స్న. మీరన్నీ బాగానే చేస్తారే. పెద్దవాళ్లము మేము ముఖాలు చూసుకోవాలి కదా అంటుంది సుమిత్ర. నీకు అలాంటి ఇబ్బంది రాకూడదనే నేను నేరుగా అత్తింటికి వెళ్లి 2 వారాలే అత్త అని చెప్పి బావను తీసుకొచ్చాను. దీంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. బావ నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. దీపను పోటీలోనుంచి తప్పుకోమని చెబుదాం. రెస్ట్ తీసుకోమందాం అంటుంది జ్యోత్స్న. అవసరం లేదు పెద్ద మేడం గారు అంటాడు కార్తీక్. నీతో మాట్లాడాలిరా కార్తీక్. మమ్మీ బావ ఏం చెప్పాడో విన్నావు కదా. దీంట్లో ఎవరి బలవంతం లేదు అంటుంది జ్యోత్స్న. సరే మీరంతా ఒకటి అనుకున్నారు కదా. కాని మీ కారణంగా పెద్దవాళ్లు బాధపడేవరకు తీసుకురాకండి అంటుంది సుమిత్ర. అలాంటిదేమీ జరగదు సుమిత్ర. అంతా బాగానే జరుగుతుంది. పాపం దీపే ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా అత్తగారు ఉందిగా జాగ్రత్తగానే చూసుకుంటుందిలే అంటుంది పారిజాతం. బావా ఈరోజు నుంచి నువ్వు 2 వారాలు గెస్టు రూంలో ఉండొచ్చు అంటుంది జ్యోత్స్న. థాంక్స్ పెద్ద మేడం గారు. 2 వారాలే కదా అంటాడు కార్తీక్. సుమిత్ర జ్యో పారు వెళ్లగానే కార్తీక్ నీతో మాట్లాడాలిరా అంటాడు దశరథ. రండి ఇచ్చారు కదా పెద్ద గెస్టు రూమ్. అందులో మాట్లాడుకోవచ్చు అంటాడు కార్తీక్ వెటకారంగా. తాత దశరథ్ ఇద్దరూ కన్నీళ్ళు. ఇదివరకు ఆ రూమ్ నీదే కదా. పదండి నేను వస్తా అని శివనారాయణ, దశరథ, కార్తీక్ రూంలోకి వెళ్తారు. నువ్వు మంచే చేశావని నేను నమ్ముతున్నాను. ఇక దీని గురించి నువ్వు ఆలోచించడం మానేయి మామయ్య అంటాడు కార్తీక్ దశరథతో. నా భార్యకు నేను సంజాయిషీ ఇచ్చుకోకపోయినా నా చెల్లికి, నీ భార్యకు నేను సంజాయిషీ ఇచ్చుకోవాలిరా. లేదంటే నేను తప్పు చేసిన మనిషిలా మిగిలిపోతాను. నా చెల్లి ముఖం నేను చూడలేను అంటూ ఎమోషనల్ అవుతాడు దశరథ. అయితే ఉదయం ఇంటికి వెళ్ళి మాట్లాడిరా మామయ్య అంటాడు కార్తీక్. అంతవరకు నేను మనశ్శాంతిగా ఉండగలనా. ముందుగా దీపకు సారీ చెప్పాలిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. నీ భార్య కడుపుతో ఉంది. కడుపుతో ఉన్న భార్యకు భర్తను దూరం చేయడం పాపం కదా అంటాడు శివనారాయణ. దీపకు కాల్ చేసి తండ్రి. మరోవైపు దీప పైకొప్పడుతుంది కాంచన. దీప వంట గురించి అడగ్గానే వండుకుని తిను. మొగుడిని ప్రియురాలితో పంపించావు కదా. డబ్బు కోసం మొగుడిని అమ్ముకునే ఆడవాళ్ల కథలు విన్నాను కాని పదవి కోసం ప్రియురాలికి మొగుడిని తాకట్టు పెట్టిన ఆడదాన్ని నిన్నే చూశాను అంటుంది కాంచన. అత్తయ్య అంటూ అరుస్తుంది దీప కోపంగా. నీ మొగుడినే నీకు దూరం పెడతా అన్నప్పుడు ఏమైందే నీ పౌరుషం. అదిగో నీ ఫోన్ మోగుతుంది చూడు అంటుంది కాంచన. దీపకు దశరథ ఫోన్ చేస్తుంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే నన్ను క్షమించమ్మా అంటాడు దశరథ బాధగా. మీరేం తప్పు చేశారు అంటుంది దీప. అల్లాడిపోయిన కాంచన. దీపతో దశరథ్ మాట్లాడేది అంతా స్పీకర్లో కాంచన వినడంతో కోపంగా ఏడుస్తూ చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతాడా. ఏ అన్నయ్యా, మా జీవితాలకేంటి ఇంత మర్యాద చేశావు. పనివాళ్లు కదా. వీళ్ల జీవితాలతో నీ కూతురు ఎలా ఆడుకున్న పర్వాలేదనుకున్నావు కదూ. మీరు కళ్ళు తెరిచే ఉన్నారా. గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకుని ఉన్నారా. నీ కూతురు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దానికి బుద్ధి చెప్పడం మానేసి నా కోడలికి క్షమాపణ చెప్పడానికి ఫోన్ చేశావా. కడుపుతో ఉన్న నా కోడలి ఉసురు నీ కూతురికి తగులుతుంది అని తెలియదా అంటూ ఏడుస్తుంది కాంచన. అత్తయ్య అలా మాట్లాడకు అంటుంది దీప. కాంచన ప్రశ్నలకు అల్లాడిన అన్నగారు. ఇలా మాట్లాడకపోవడం వల్లే మనల్ని పనివాళ్లకంటే హీనంగా చూసుకున్నారు. మన బతుకులతో నచ్చినట్లు ఆడుకుంటున్నారు. మీకే మీ ఆస్తులు, మీ కంపెనీలు, మీ మనుషులు అందరూ బాగానే ఉన్నారు. నేనే గాలివానకు గూడు చెదిరిపోయిన పక్షిలాగా ఏడుస్తున్నాను అంటూ అరుస్తుంది కాంచన.
జరిగినదానికి నీ మనసు బాధపడితే నన్ను క్షమించమ్మా అంటాడు దశరథ. బాధపడక, జరిగినదానికి ఇంట్లో పాయసం చేసుకుని తింటాను అనుకున్నావా? కడుపుతో ఉన్న నా కోడలిని తీసుకెళ్లి ఆఫీసులో కూర్చోబెడతారా? మీకు ఇది న్యాయంగా ఉందా? అంటూ కాంచన ప్రశ్నలు వేస్తుంటే దశరథ్ కన్నీళ్లతో స్పీకర్లో వింటూ ఉంటాడు. ఫోన్ అందుకోలేకపోయిన శివనారాయణ కుమిలి కుమిలి ఏడుస్తూ, ముందు నాన్నకు ఫోన్ ఇవ్వు. ఇంటికి పెద్ద మనిషి కదా. న్యాయం కొడుకు పిల్లలకేనా? కూతురికి లేదా? మరీ ఇంత పక్షపాతం చూపిస్తున్నారేంటి అన్నయ్యా? ముందు నువ్వు నాన్నకు ఫోన్ ఇస్తావా? ఇంటికి వచ్చి మాట్లాడమంటావా? అంటూ అరుస్తుంది కాంచన. అంతా శివనారాయణ స్పీకర్లో విని అల్లాడిపోతారు. కుమిలి కుమిలి ఏడుస్తాడు. దీంతో ఫోన్ స్పీకర్స్ మూసేసి శివనారాయణకు ఫోన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు దశరథ. నావల్ల కాదురా, దాని కోపాన్ని నేను తట్టుకోలేను అంటూ బాధపడతాడు శివనారాయణ. నేను మాట్లాడతాను అంటాడు కార్తీక్. నువ్వు మాట్లాడుతున్నట్టు తెలియకూడదు అంటాడు దశరథ. కడిగిపారేసిన కాంచన, ఏమైపోయాడు మీ నాన్న? ఏసీ గదిలో పడుకున్నాడా? ఒకసారి ఏసీ గది దాటి బయటకు రమ్మను. ఈ వేడి వాతావరణం మా జీవితాలను ఎలా వెక్కిరిస్తుందో తెలుస్తుంది. నువ్వింకా ఏమి మాట్లాడలేవు లే అన్నయ్యా. నువ్వు ఇంకా నీ కూతురు చేసే పనులను చూస్తూ ఉండు. అది చిన్నప్పుడు క్రాకర్స్ అంటించి మేడపై నుంచి పక్కింట్లో పడేసేది. సరదా అనుకున్నామే కాని అది దాని నైజం అని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నేను నవ్వి ఊరుకున్నాను. ఇప్పుడు మీరు నవ్వి ఊరుకుంటున్నారు. నాకు ఒక సాయం చేయి. కుదిరితే ఈ మాటలన్నీ వెళ్ళి మీ నాన్నతో చెప్పు. అమ్మా ఊపిరి వదిలేసి చచ్చిపోయింది. నేను ఊపిరి ఉండగానే చస్తున్నాను. ఇది మామూలు వాళ్లకు అర్థం కాదులే అన్నయ్యా. మీ నాన్న జీవితాన్ని చూసినవారు కదా. ఆయనకు అర్థమవుతుందిలే అంటూ ఫోన్ కట్ చేస్తుంది కాంచన. అత్తయ్య నీ మాటలు అవతలి వాళ్లకు ఎంత గాయం చేస్తాయో తెలుసా అంటుంది దీప. నాది మనసే దీప. నేనెంత బాధపడుతున్నానో నువ్వెందుకు ఆలోచించవు? మీరెప్పుడు ఆలోచించరు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది కాంచన. నా దగ్గర ప్లాన్ ఉంది. అదే చేద్దాం మావయ్యా. కార్తీక్ సలహా. ఇక శివనారాయణ ఏడుస్తుంటే కార్తీక్, దశరథ్లు ఓదారుస్తారు. వెంటనే ఏడుస్తూ తాత, బాధపడడం కాదు. నా కూతురి జీవితంలో నేను బతకలేని మనిషిగా మిగిలిపోతాను అనిపిస్తుంది. మాట్లాడకండి. దీప గురించి చెప్పి మీరే నన్ను కన్విన్స్ చేశారు. ఇప్పుడు నింద నేను మోస్తున్నాను. కన్నీళ్లు నా కూతురు మోస్తుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపు ఉదయం నవ్వుతూ ఉన్న నా కూతురిని చూడాలి. లేదంటే నేను ఎవరితో మాట్లాడను. మూగవాడిలా ఆ 4 గోడల మధ్య ఉండిపోతాను అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఏంట్రా ఇది అంటాడు దశరథ. నువ్వు సరే అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మామయ్యా. నువ్వే చేయాలి. చెప్తాను. ఎవరు బాధపడకుండా ఉండాలంటే అదే చేయాలి. అదే చేద్దాం అంటాడు కార్తీక్. దశరథ్ తలాడిస్తాడు. తెల్లారే సరికి జ్యో పారులకు జలక్. తెల్లవారగానే ఆఫీసుకు సీఈఓ రేంజ్లో రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్లడానికి వస్తుంది జ్యోత్స్న. కాసేపటికి ఇంటికి వచ్చిన దీప, కాంచనను చూసి షాకవుతారు పారిజాతం, జ్యోత్స్న. హాయ్ మేనకోడలా. పాయింట్. గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంగా పలకరిస్తుంది కాంచన. ఇది చెప్పడానికే వచ్చారా అంటుంది జ్యోత్స్న. మీ మేనత్తతో ఇలాగేనా మాట్లాడేది అంటాడు దశరథ. దీపకు నాకు ఒక పోటీ అనుకున్నాక 2 వారాలు దూరంగా ఉండాలని కండీషన్ పెట్టాను కదా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇప్పుడు కాదని ఎవరన్నారు పెద్ద మేడం అంటాడు కార్తీక్. మరీ దీప ఎందుకు వచ్చింది అంటుంది జ్యోత్స్న. నేను తీసుకొస్తే వచ్చింది అంటుంది కాంచన. మరి నువ్వెందుకు వచ్చావు అత్తా అంటుంది జ్యోత్స్న. మరి దీప ఎందుకొచ్చింది? రగిలిపోయిన జ్యో. ఇంతలో సుమిత్ర కూడా వస్తుంది. నా కూతురినే నువ్వెందుకు వచ్చావు అని అడుగుతావా అంటూ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. దీంతో జ్యోత్స్న షాకవుతుంది. నా మేనకోడలు అడుగుతుంది నన్ను నాన్నా. మీరంతా ఎందుకు సమాధానం చెబుతారు నాన్నా? నువ్వు అడగవే అంటుంది కాంచన. నువ్వెందుకు వచ్చావు అంటుంది జ్యోత్స్న. నువ్వెందుకు వచ్చావో చెప్పు అని కాంచన అంటుంది. ఇది నా పుట్టిల్లు అంటుంది జ్యోత్స్న. ఇది నాకు కూడా పుట్టిల్లే అంటుంది కాంచన. నీ అనుభవంతో నీ తెలివితేటలతో నేను పోటీ పడలేను అత్తా. నీకంటే పుట్టిల్లు. మరీ దీప ఎందుకు వచ్చింది అంటుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ కలిసిన వేళ. దీప ఎందుకొచ్చింది అని జ్యో అనగానే కాంచన కూల్గా ఏం తెలియనట్లుగా దీప ఎవరు అంటుంది.
అదిగో నీ పక్కనే ఉంది కదా అని జ్యోత్స్న విసుక్కుంటుంది. అదా అది నా కోడలు అంటుంది కాంచన. నీ కోడలిని తీసుకుని ఎందుకు వచ్చావు అంటుంది జ్యోత్స్న. నా కొడుకు ఆఫీసు పని మీద క్యాంపుకు వెళ్లాడు. వాడు మీ డ్రైవరు. ఇది నా కోడలు, నా కొడుకు, నా మనవరాలు లేని ఇంట్లో నేనేం ఉంటాను. అందుకే నా కోడలితో కలిసి పుట్టింట్లో ఉందామని వచ్చాను అంటూ జ్యోత్స్నకు, పారిజాతంకు షాకిస్తుంది కాంచన. కాంచన మాటలకు జ్యో కూడా బిత్తరపోతుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. అయితే దీప, కార్తీక్ ఇక నుంచి శివనారాయణ ఇంట్లోనే ఒకే చోట ఉండబోతున్నారని మాట. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.